హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి మే 31 శనివారం రోజున ఊహించని పెద్ద సంఘటన జరగబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక వ్యక్తి చేతిలో మీరు ఘోరంగా మోసపోబోతున్నారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మేష రాశి వారికి మే 31 శనివారం రోజున వీరికి ఘోరమైన వార్త అందబోతుంది. ఒక వ్యక్తి చేతిలో మీరైతే ఘోరంగా మోసపోబోతున్నారు. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు. ఈ మేష రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అనేటటువంటి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. మేష రాశి వారికి జరగబోయే అంశాలను మనం చూసుకున్నట్లు అయితే, ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ రోజు మాత్రం ఒక ఘోరమైన సంఘటన జరగబోతుంది. ముందుగా మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే, ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు అమాయకత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు కుటుంబ భారాన్ని చిన్నప్పటి నుంచే తమ భుజాలపై మోస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరైతే వీరు అధికంగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తుల చేతిలో వీరు మోసపోతూ ఉంటారు. ఈ రాశి వారు ముక్కు సూటు తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ మేష రాశిలో జన్మించిన వ్యక్తులు నాయకత్వ లక్షణాలను వీరు కలిగి ఉంటారు. వీరు చాలా నమ్మకస్తులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు కఠినమైన శ్రమను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం ఎంత తొందరగా వస్తుందో అంత త్వరగా వీరు శాంతిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఆకర్షణీయంగా ఉంటారు. 10 మందికి వీరు సలహాలను, సూచనలను ఇస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు చాలా అమాయకత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేస్తారు. వారే వీరిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న వారి చేతిలో వీరు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఈ మేష రాశి వారికి గోచారం ప్రకారం మనం చూసుకున్నట్లు అయితే, మే 31 శనివారం రోజున వీరికి జరగబోయేది ఏంటో అనే అంశాన్ని మనం పూర్తిగా ఈ వీడియోలోనైతే మనం తెలుసుకుందాం. వీరికి గోచారం ప్రకారం గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. గోచారం ప్రకారం వీరికి ఏ వ్యాపారంలో ఉన్న వ్యక్తులకైనా మంచి మంచి లాభాలను ఈ టైంలో వీరు పొందుతారు. ఈరోజు మాత్రం ఈ మేష రాశి వారు చాలా
ఆనందంగా ఉంటారు. అంటే కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు. ఈ టైంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఈ మేషరాశి వారికి ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఈ రాశి వారు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే మంచి సక్సెస్ అనేది రాబోతుంది. ఈ రాశి వారికి ఒక బ్యాడ్ న్యూస్ కూడా రాబోతుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ టైంలో మీరు మంచి మంచి ఫలితాలు పొందుతారు. ఈ టైంలోనైతే మీకు శ్రమ అనేది అధికంగా ఉండబోతుంది. మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. మునుపటి కాలంతో పోల్చుకుంటే ఈ టైం మీకు బాగా లాభదాయకంగా ఉండబోతుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త రాబోతుంది. సంతాన ప్రాప్తి అనేది మీకు ఈ టైంలో కలగబోతుంది. దైవం యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా ఉండటంతో మీకు సంతాన ప్రాప్తి కూడా ఈ టైంలో కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలే పొందుతారు. అయితే ఇతరుల విషయంలో మీరు ఈరోజు జోక్యం చేసుకోవద్దు. అలాగే ఈరోజు మాత్రం మీకు ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. మీ జీవితంలో అనేక మార్పులు అనేవి రాబోతున్నాయి. అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త తీసుకోండి. కంటికి సంబంధించిన సమస్యలు మీకైతే రాబోతున్నాయి. అయితే ఈ రాశి వ్యక్తులు ఒకరి చేతుల్లో ఘోరంగా మోసపోతారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఒక పెద్ద సంఘటన వీరికి జరగబోతుంది. ఈ టైంలో మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. అయితే మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ యొక్క బంధువులు కావచ్చు, ఎవరో ఒకరు కానీ మీ దగ్గర నుండి కొంత డబ్బు అనేది తీసుకుంటారు. అయితే వారు ఇవ్వమంటే ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే మీ మీదే వారు ఈరోజు అయితే తిరగబడే అవకాశం ఉంది. జాగ్రత్త తీసుకోండి. మీరు ఎవరైతే నమ్మిన వ్యక్తులు ఉన్నారో వారి చేతిలో మీరు ఘోరంగా మోసపోతారు అని మనం చెప్పుకోవచ్చు. టైంకు మీరు సహాయం ఇతరుల వ్యక్తులకు మీరు సహాయం చేసి ఉండవచ్చు. కానీ ఈ టైంలో మీరు ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే మాత్రం వారు మీపై తిరగబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం ఎప్పుడైనా సరే తిరిగి రాదు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. డబ్బుల విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ టైంలోనైతే ఈ సంఘటన మీకు జరగబోతుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు దూర ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మేష రాశి వారికి మాత్రం ఇది ఒక ఊహించని సంఘటన జరగబోతుంది. ఇప్పుడైనా సరే మీరు డబ్బులు అనేవి అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి రాదని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి.